లిక్కర్ కేసును మూయించేసుకున్నారు సీఎం చంద్రబాబు. సిఐడితో పిటిషన్ వేయించి క్లోజ్ చేయించుకున్నారు. లిక్కర్ కేసులో దర్యాప్తును ముగిస్తూ సిఐడి పిటిషన్ను దాఖలు చేయగా విచారణ అనంతరం ఏసీబీ కోర్టు కేసును క్లోజ్ చేసింది. పూర్తి సమాచారం అందిస్తారు మా కరెస్పాండెంట్ సతీష్. సతీష్, చెప్పండి. అనుశ్రీ, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నటువంటి మద్యం కేసుని ఇవాళ క్లోజ్ చేయించుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్నటువంటి సిఐడి చేత ఇప్పుడు సిఐడినే ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది ఈ కేసుకి సంబంధించి క్లోజ్ చేయాలని. సో ఆ పిటిషన్ పైన విచారించిన నేపథ్యంలో ఏసీబీ కోర్టు దీనికి సంబంధించి ఈ కేసును మూసివేస్తున్నట్టు ప్రకటించింది. వాస్తవానికి ఇది 2014-19 మధ్య ఏదైతే చంద్రబాబు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉన్నటువంటి కేసు ఇది. ఈ కేసులో జరిగినటువంటి అక్రమాలు, ముఖ్యంగా అప్పటి ప్రభుత్వంలో మద్యం పాలసీతో పాటుగా కొన్ని మద్యం వ్యాపారానికి సంబంధించి చేసినటువంటి వెసులుబాట్లు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా దాదాపుగా 1300 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని అప్పటి సిఐడి అభియోగాలు మోపింది. ఏ సిఐడి అయితే అభియోగాలు మోపింది అదే సిఐడి చేత ఇప్పుడు ఈ కేసుని మూసివేయించుకునేలాగా పిటిషన్ దాఖలు చేయించారు. లిక్కర్ కేసులో దర్యాప్తు ముగిసిపోయిందని ఏసీబీ కోర్టులో సిఐడి పిటిషన్ దాఖలు చేసింది. ఈ కేసుకి సంబంధించి 2014-19 మధ్య జరిగినట్టు మద్యం కుంభకోణానికి సంబంధించి నమోదైన ఎఫ్ఐఆర్ లో A3గా ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నారు. అదేవిధంగా ఈ రోజు ఎక్సైజ్ మంత్రిగా ఉన్నటువంటి కొల్లి రవీంద్ర, అప్పుడు కూడా ఎక్సైజ్ మంత్రి ఉన్నారు. A2గా ఆ కేసులో కూడా ఎక్సైజ్ మంత్రి కొల్లి రవీంద్ర ఉన్నారు. అదే A1గా ఎక్సైజ్ కమిషనర్ ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఎఫ్ఐఆర్ పైన లిక్కర్ స్కామ్ కి సంబంధించి చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు దాదాపుగా వాస్తవానికి 2012 నుండి 2015 వరకు 2984 కోట్ల పన్నులు రాగా తర్వాత 2015లో తీసుకొచ్చినటువంటి కొత్త పాలసీ ద్వారా ప్రభుత్వ ఆదాయానికి నష్టం చేకూర్చారని, ఖజానాకి తీవ్ర నష్టం వచ్చేలాగా దానికి కారణం అవినీతి వ్యవహారాలే, అవినీతి నిర్ణయాలన్నది అప్పుడే అభియోగాలు మోపారు. అదేవిధంగా 2 బెవరేజ్లు 3 డిస్టిలరీలకి లబ్ధి చేకూర్చేలాగా చంద్రబాబు ప్రభుత్వం కిట్ప్రోకి కూడా పాల్పడిందని సిఐడి నమోదు చేసినటువంటి ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు. ఆ తర్వాత ఈ కేసుకి సంబంధించి ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి దాన్ని ఏ విధంగా తన కేసులన్నీ మూసివేయించుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారో చంద్రబాబు చూస్తున్నారు. ఒక్కొక్క కేసుకి సంబంధించి అందులో భాగంగా ఈ రోజు ఏసీబీ కోర్టులో ఈ చంద్రబాబుపై నమోదైనటువంటి మద్యం కుంభకోణానికి సంబంధించినటువంటి కేసులో సిఐడి పిటిషన్ క్లోజ్ చేస్తూ పిటిషన్ దాఖలు చేసింది. ఏసీబీ కోర్టు ఈ కేసును క్లోజ్ చేస్తున్నట్టు ప్రకటించింది. థ్యాంక్ యూ సతీష్.